అయితే ఇప్పుడు ఈ 'అల్లు అర్జున్' ఈ 'పుష్ప 2' రిలీజ్ అయిన తర్వాత కదా ఇదంతా మొదలైంది. ఇప్పుడు బెనిఫిట్ షోలు కూడా ఆపేస్తున్నాము అని అన్నారు. అయితే ఇప్పుడు సినిమా వాళ్ళకి తెలంగాణలో ఈ బెనిఫిట్ షోలు లేవు, ఏం లేవు. ఏపీకి ఏమన్నా పారిపోయి అంటే ఈ ఎళ్ళిపోతుందంటారా? బెనిఫిట్ షోల వలన పారిపోవడం జరగదమ్మా. ఎందుకంటే హ్మ్. బెనిఫిట్ షోలు లేనప్పుడే 'పుష్ప 1' సూపర్ హిట్ అయింది. హ్మ్. బెనిఫిట్ షోలు లేనప్పుడే 'అఖండ 1' సూపర్ హిట్ అయింది. సో చాలా సినిమాలు బెనిఫిట్ షోలు లేకుండానే సూపర్ హిట్లు అవుతున్నాయి. బెనిఫిట్ షోలకిను ఈట్లికి సంబంధం లేదు. ఓకే. ఏ ఏజే ఎప్పుడు వెళ్ళిపోతానికి సిద్ధపడుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం సినిమా ఫీల్డు. హ్మ్. సినిమా ఫీల్డ్ మీద మీరు ఆధిపత్యం చెలాయించాలి. హ్మ్. సినిమా ఫీల్డ్ ఏదో మీకు గులాములాగా ఉండాలి. సినిమా ఫీల్డ్ ఏదో మీ కట్టుబాటులో ఉండాలి అని అనుకున్న రోజు ఖచ్చితంగా సినిమా ఫీల్డ్ వెళ్ళిపోతుంది. ఓకే. మీ సినిమా ఫీల్డ్‌ని మీకు గులాములుగా ఉండటానికి సినిమా ఫీల్డ్ కాదు. హ్మ్. మీ ప్రభుత్వ చెప్పు చేతల్లో ఉండటానికి సినిమా ఫీల్డ్ కాదు. హ్మ్. మీరు ఇలాంటి అధికారాలు చెలాయించాలి. ఇలాంటి కండిషన్స్ పెట్టాలి. మీరు మాకు ప్రమోట్ చేయాలి. ఏం ప్రమోట్ చేయాలి? ఎందుకు చేయాలి మేము? మేము చేసుకునేది మేము చేస్తాం. ప్రభుత్వానికి మేము ఎందుకు చేయాలి? ప్రభుత్వం మీరు ప్రజలు ఎన్నుకున్న ప్రజల ప్రకారం మీరిచ్చిన హామీలు మీరు నెరవేర్చడానికి మీరు చేయండి. హ్మ్. మేము ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మేము కూర్చుంటే మా మా ఓ మా యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ అన్నీ పోతాయి. అయ్యో! ఇలాంటి ఆధిపత్యాలు చెలాయించొద్దు. హ్మ్. ఇలాంటి సినిమా వాళ్ళని గులాములు చేసుకోవాలి, సినిమా వాళ్ళని మీ గుప్పిట్లో పెట్టుకోవాలి. ఇలాంటి ఆధిపత్య ధోరణి చూపించకండి. చూపిస్తే ఖచ్చితంగా ఇండస్ట్రీ వెళ్ళిపోతాం. ఓకే. ఒకనాడు తమిళనాడులో ఇలాంటి ఆధిపత్య ధోరణి చూపించబట్టే తమిళనాడు ప్రభుత్వం కానీ, తమిళనాడు ఆర్గనైజేషన్స్ కానీ అలా ఆధిపత్యం చూపించడానికి ప్రయత్నించింది తెలుగు ఫీల్డ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది. నాగేశ్వరరావు ఫస్ట్ వచ్చారు, తర్వాత రామారావు వచ్చారు, వరుసగా ఇండస్ట్రీ వచ్చేసింది. హ్మ్. అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి. మీరు ఓకే. ఆధిపత్యం చెలాయించాలి. ఈ తెలుగు ఇండస్ట్రీ మీద మీరు గుత్తాధిపత్యం చూపించాలి. మీరు చెప్పినట్టు నడుచుకోవాలి. మీరేదో బాసులు, మేమేదో దాసులు అన్నట్టు బిహేవ్ చేస్తే ఇట్స్ నాట్ పాసిబుల్. ఖచ్చితంగా ఇండస్ట్రీ వెళ్ళిపోద్ది. అయితే 'అల్లు అర్జున్' గారు అరెస్ట్ అయిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత చాలామంది సినిమా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ పలకరించడానికెళ్లారు 'అల్లు అర్జున్‌ని'. దాని మీద కూడా రేవంత్ రెడ్డి గారు ఎలా స్పందించారంటే, అంటే ఆయనకేమైందని అక్కడ ఆ అబ్బాయి ఇంకా హాస్పిటల్‌లో ఉన్నారు. అలా అదే. తనని అది పట్టించుకున్నారా? మన ప్రెస్ మీట్‌లో అదే అసెంబ్లీలో మాట్లాడాడు. అసెంబ్లీలో అన్ని అబద్దాలే. ఆయన మాట్లాడిన అన్ని హ్మ్. అబద్దాలే. ఓకే. అన్ని అబద్దాలే మాట్లాడాడాయన. 10:45కి ఆవిడ చనిపోయిందని పచ్చాబద్దం. అది చనిపోయింది 3 గంటలకు డాక్టర్లు ధృవీకరించింది 3 గంటలకు తెల్లారుజామున. హ్మ్. 10:45కి చనిపోయిందని చెప్పి పచ్చబద్దాలు. మా ఆ! పోలీస్ ఆఫీసర్ ఎళ్ళాడు. ఎళితే ఆయన వినలేదనేది పచ్చబద్దం. ఎందుకంటే వాళ్ళ పోలీస్ ఆఫీసరే మేము వెళ్ళాలంటే బౌన్సర్స్ మనల్ని వెళ్ళనివ్వలేదు అర్జున్ హ్మ్. దగ్గరికి వాళ్ళే అంటున్నారు. ఈయనేమో ఎళ్ళారు చెప్పారని అంటున్నాడు. పచ్చి అబద్దాలు అన్నీ ఆ రోజు మాట్లాడినన్ని ప్రెస్‌లో అబద్దాలు. ఓకే. ఆహ్, వాడేదో ఓవైసీ వాడేదో వాగాడని దానికి రిప్లై ఇచ్చారు. ఓవైసీ ఒక సన్నాసి. హ్మ్. వాడు బుద్ధి లేనోడాడు. వాడు గతంలో కూడా ఇలాంటి చిల్లర వాగుళ్ళు వాగున్నాడు. గతంలో ఏం వాగాడు 24 గంటలు పోలీసులు బయటికెళ్తే ఒక హిందువును బతకనివ్వను. ఒక హిందువుని లేకుండా లేపేస్తాం అన్నాడు. హ్మ్. ఇలాంటి చిల్లర వాగుళ్ళు వాగాడు వాడు. వాడేదో అన్నాడంటే దానికి రెస్పాన్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు తప్పితే ఇయన్నీ ఓకే. అన్ని పచ్చి అబద్దాలు మాట్లాడాడు ఆ రోజు. దాన్ని కవర్ చేసుకుంటానికి ఇప్పుడు అది పచ్చి అబద్దాలని నెక్స్ట్ డే ప్రెస్ మీట్‌లో చెప్పాడు. తర్వాత నిన్న ఎంక్వైరీలో కూడా క్లీన్‌గా ఆ రోజు ఏం చెప్పాడో ఇదే చెప్పాడు. హ్మ్. మొదటి రోజు నుంచి ఏం చెప్తున్నారో అదే చెప్పాడు అర్జున్. వీళ్ళేమో ఓకే. 5వ తారీఖు ఒక మాట చెప్పారు. 9వ తారీఖు ఒక మాట చెప్పారు. 14వ తారీఖు ఒక మాట పెట్టారు. అసెంబ్లీలో ఇంకో మాట చెప్పారు. సో, ఈ ఓకే. తేడా ప్రజలకు అర్థమైపోయింది. సో, పరువు పోయింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరువు గంగలో కలిసిపోయింది. హ్మ్. దాన్ని కవర్ చేసుకుంటానికి మేమేమి తప్పు చేయలేదు. మాకేమి ఎవరి మీద కక్ష లేదు. ప్రజలు అంటున్నారు ఏమిటి ఇంత కక్ష? హ్మ్. ఆయన మొదటి రోజు నుంచి వాళ్ళ హస్బెండ్ ఏమో చనిపోయిన ఆవిడ తాలూకు భర్త ఏమో మాకు 'పుష్ప' ఫ్యామిలీ టోటల్‌గా మొదటి రోజు నుంచి అండగా ఉన్నారని చెప్తున్నారు. హ్మ్. మీరేమో ఇంతవరకు పట్టించుకోలేదు. నీ మానవత్వం ఉందా అని పిచ్చివాగుడు అవుతున్నారు. హ్మ్. మీ ప్రభుత్వం పట్టించుకోలా. మీ ప్రభుత్వం 4వ తారీఖు అయితే 22వ తారీఖు దాకా మీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. 19వ తారీఖు ఒక ఆఫీసర్ ఎవరో మీ ప్రభుత్వం తరఫున మాట్లాడారు. 20వ తారీఖు సీతక్క ఎళ్లి కలిసింది. హ్మ్. 22వ తారీఖు సీఎం కలిసాడు. 4వ తారీఖు జరిగితే 17వ తారీఖు దాకా మీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఒక హెల్త్ మినిస్టరో, ఒక వుమెన్ వెల్ఫేర్ మినిస్టరో, ఒక చిల్డ్రన్ వెల్ఫేర్ మినిస్టరో అక్కడ వుమెన్ చచ్చిపోయింది. ఒక చైల్డ్ డెత్ బెడ్‌లో ఉన్నాడు. హ్మ్. వాళ్ళని పలకరించడానికి మీ ప్రభుత్వానికి 17 రోజులు 4వ తారీఖు అయితే 17వ తారీఖు దాకా తీరిక లేదు. మీకు ఓకే. మానవత్వం లేదు. మీకు క్రూరత్వంగా ప్రవహించి మా సినిమా వాళ్ళనంటే ఎట్లా? మా వాళ్ళు చేయాల్సింది చేశారు. ఎళ్లి కలిసారంటే కలుస్తారు. హ్మ్. మా కుటుంబంలో ఒక సభ్యుడికి ఏదో జరిగింది. ఎళ్లి పలకరిస్తాం, కలుస్తాం. దానికి మీకేంటి మీకేంటి దూరద దానికి కలిసారు ఎందుకు కలుస్తారంటే కలుస్తారు. మీ ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీకో ఎవరో తాతో ఎవరో చనిపోయారంటే మీరు పరిగెత్తరు. ఒక ఎమ్మెల్సీకి, ఒక ఎమ్మెల్యేకి లేకపోతే మీ మనుషులు ఎవరికో చనిపోతే పరిగెత్తరా? ఆ! ఏంటి ఎళ్ళరా అలాగే ఎళ్ళాడు.
దానికి ఎందుకు మీకు దోల ఎందుకు ఎందుకు వెళ్ళారని అడుగుతారండి. ఇక్కడికి రాలేదంటే ఇక్కడ వస్తే మీరు ప్రొటెక్షన్ ఇవ్వగలరా? హాస్పిటల్ ఆయనేమో సూపరింటెండెంట్ ఏమో అయ్యా ఎవరు సెలబ్రిటీ రావద్దు, మేము ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు, బయట పేషెంట్స్ చాలామంది ఉన్నారు, ఇక్కడ మీరు వచ్చే జనాలు మేము కంట్రోల్ చేయలేమని వాళ్ళు అంటున్నారు. ఇల్లు ఏదన్నా అక్కడ ఏదైనా జరిగింది అనుకో, సెలబ్రిటీ ఇల్లు అక్కడికి ఏదైనా జరిగింది అనుకో, ఎవరు బాధ్యులు మళ్ళీ దానికి? ఎందుకు రమ్మ ఎందుకు వచ్చారు మా మా అని అంటారు. మళ్ళీ పర్మిషన్ ఇవ్వమంటే మీరు బెటాలియన్ పంపిస్తాం, దానికి మీరు ఈ తతంగాలు అంటారు. ఇవన్నీ ఎవరికి కావాలి? అందుకని వెళ్ళాల్సిన వాళ్ళు కలుస్తున్నారు. ఈ సెలబ్రిటీస్గా ఉన్నవాళ్ళు, పెద్ద పబ్లిక్లో బాగా పాపులర్ ఫేస్గా ఉన్నవాళ్ళు వెళ్ళట్లా. ఎందుకు వెళ్తే లేనిపోయిన అక్కడ వాళ్ళే వద్దన్నారు. వస్తే జనాభా అది మళ్ళీ ఏదన్నా జరగడానికి జరిగిందంటే ఎవరు సమాధానం చెప్తారు? కనుక ఆ జాగ్రత్తలో ఉంటే ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నిస్తారంటే బుద్ధి ఉందా వీళ్ళకి? ఏమన్నా విశేషణ ఉందా ఏమన్నా మాట్లాడటానికి?